హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్నాయి కదా గౌరీ మహాలక్ష్మి. ఆ రెండు కూడా ఏంటంటే సాయంత్రం నుంచి కనిపించట్లేదు ఫ్రెండ్స్. గోశాల చూడండి ఎంత బోసిపోయిందో. సో నిన్న రాత్రి అయితే ఓన్లీ రుద్రాణి కామాక్షి మాత్రమే గోశాలలో ఉన్నాయి. గౌరీ మళ్ళీ మహాలక్ష్మి రెండు కూడా నిన్న కట్టేయడానికి తీసుకొని వెళ్ళి కట్టేసిండు. కట్ట దగ్గర కట్టేసినాక ఇక మళ్ళీ తర్వాత అవి తీసుకొద్దామని పోతే ఈవినింగ్ కనిపించలేదు అనమాట. సో అందరికి అడిగినాం ఎక్కడ పోయినాయి అని చెప్పేసి, ఇక వాళ్ళు అక్కడ పోయినాయి ఇక్కడ పోయినాయి అని చెప్పి ఇక వాళ్ళకి దోచింది చెప్పింది ఫ్రెండ్స్. ఇక వాళ్ళు చెప్పినందుకు ఎక్కడెక్కడ ఏ ఏ ఊర్లలో ఉన్నాయో అన్ని ఊర్లలో కూడా మా బాబు యాదయ్య అని ఉంటాడు అనమాట. ఇద్దరు కలిసి మస్తు ఎత్తుకొచ్చిండ్రు. రాత్రంతా ఎతుకుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ పొద్దున తెల్లారుజామున 5 గంటల నుంచి స్టార్ట్ చేసినాం అనమాట వీటి. ఏమైంది లేవా? అక్కడ వచ్చినాయి అన్నారు మరి, అసలు రాలేదట. వాళ్ళవేనా ఎత్తులా? తెల్లగా అట్లనే ఉన్నాయా సేమ్? ఆయన ఫోటోస్ సరే అన్నాడు, ఉన్నాయి అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి అంటే ఎక్కడ ఉంటాయట? మహాలక్ష్మి, గౌరీ, మహాలక్ష్మి, గౌరీ ఇద్దామని చెప్పేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మన ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. మన మహాలక్ష్మికి గౌరీకి తెలిసిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో మీరు ఎక్కడైనా సరే మన రెండు గోవులు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం తప్పకుండా మనకి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే కామాక్షి చాలా ఏడుస్తుంది అనమాట. మీకు మహాలక్ష్మి 2-3 వచ్చినాయి అక్కడ. అసలు మొత్తం ఇట్లా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి అన్నమాట. పొలాలలో మస్తు బురద ఉండే. ఇక ఒక చోట కారు ఆపుకొని ఇక చెరొక వైపు పోయి ఎత్తుకుంటూ కూర్చున్నాం. చూడండి అసలు ఎంత పెద్ద కాలువనో. అయితే అది కాలువ దాటడానికి వాటికి రాదు, కానీ వేరే వైపు నుంచి ఏమన్నా అటు సైడ్కి వెళ్ళినయ్యా ఎక్కడి నుంచి అన్నా అని అనుమానంతో అట్లా చూడాల్సి వచ్చిందనమాట. ఏమైంది కామాక్షి? అమ్మ ఎక్కడ పోయింది ఏంది మనకేం తెలుస్తలేదు. ఏం లేదు, ఎత్తుకొచ్చినాం నా అన్ని చోట్ల. ఏం చేయాలి చెప్పు అమ్మా. అమ్మ కావాలా? అమ్మా అమ్మ కావాలా నాన్న? మీ అమ్మ ఎక్కడ పోయిందో తెలుస్తలేదు మా.